చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా ఒకసారి పట్టాలెక్కడం లేట్, షూటింగ్ నాన్ స్టాప్ గా దూసుకుపోతోంది. అండ్ రీసెంట్ గా 3వ షెడ్యూల్ పూర్తి చేసి పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు డైరెక్టర్ అనిల్. ఈ సందర్భంగా ఒక చిన్నపాటి వీడియో రిలీజ్ చేసి తనదైన స్టైల్లో ప్రమోషన్ చేసేశాడు. అదెలాగో మీరే చూడండి. సినీ లవర్సే కాదు, అందరూ మెగా 157 గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. షెడ్యూల్ మొదలయ్యే ముందు ఒకసారి, పూర్తయిన తర్వాత మరొకసారి అప్డేట్స్ ఇస్తూ డిఫరెంట్ స్టైల్లో ప్రమోషన్ చేస్తున్నాడు దర్శకుడు. కేరళ షూటింగ్ పూర్తయిన సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారు ముచ్చటగా 3వ షెడ్యూల్ ని కేరళలో పూర్తి చేసుకుని వచ్చారని ఎక్స్ వేదికగా వీడియో రిలీజ్ చేశాడు. కేరళ షెడ్యూల్లోనే చిరంజీవి, నయనా కలిసి నటిస్తున్న పడవ సీన్స్ లీక్ అయ్యాయి. దీంతో అలర్ట్ అయిన చిత్ర యూనిట్ మరొకసారి లీక్ కాకుండా జాగ్రత్త పడి కేరళ షెడ్యూల్ ని పూర్తి చేసింది. చిరంజీవి సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ ముందే చెప్పేసి దీనికి తగ్గట్టుగా షూటింగ్ ప్లాన్ చేశాడు అనిల్. వద్దన్న అప్డేట్స్ ఇస్తూనే ఉన్న ఆగస్టు 22న చిరంజీవి బర్త్డే. ఏదో ఒక అప్డేట్ ఇస్తే సరిపోదు, ఆ రోజున మాత్రం ఫ్యాన్స్ మెగా అప్డేట్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. చిరు బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ తో పాటు టైటిల్ ప్రకటిస్తారని తెలిసిందే. ఈ మెగా కాంబినేషన్ మూవీకి భీమ్స్ మ్యూజిక్ ఇస్తున్నాడు. సినిమాకు రఫాడిద్దాం అన్న టైటిల్ కూడా పరిశీలిస్తున్నారట. చిరంజీవి అనిల్ సినిమా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతోంది. ఇందులో వెంకటేష్ గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నాడు. గెస్ట్ అపీరెన్స్ పూర్తి చేసిన తర్వాతే త్రివిక్రమ్ మూవీలో వెంకీ జాయిన్ అవుతాడు. 20-30 రోజులు డేట్స్ వెంకీ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందట. ఆగస్టు షెడ్యూల్లో వెంకీ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది.